హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్పెచ్ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి సపోటా జ్యూస్. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ సపోటా జ్యూస్ని తయారు చేసుకోవచ్చు. ఈ సపోటా జ్యూస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 4 సపోటాలను తీసుకోవాలి. బాగా పండిన సపోటాలు తీసుకోవాలి. దొరగా ఉన్నా కూడా జ్యూస్ అంతా బాగుండదు. మనం తాగుతూ ఉంటే జిగురుగా తగిలినట్టు ఉంటుంది. ఇలా బాగా పండిన పండ్లని తీసుకొని వీటిపై ఉండే తొక్కను తీసేయాలి. ఇలా పీలాప్ చేసిన తర్వాత వీటిలో ఉండే గింజలను తీసేయాలి. 4 సపోటా పండ్లతో ఇద్దరికి జ్యూస్ సరిపోతుంది. ఇలానే అన్ని పండ్లపై తొక్కను తీసి వీటిలో ఉండే గింజలను తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని తీసుకున్నాక వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి పంచదార ఎక్కువైనా తక్కువైనా తీసుకోవచ్చు. తర్వాత 1.5 కప్పు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి పాలు వేసుకోవాలి. తర్వాత 5 లేదా 6 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తర్వాత ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా బ్లెండ్ చేసుకున్నాక ఈ జ్యూస్ని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. ఈ జ్యూస్ కొంచెం చిక్కగానే ఉంటుంది, పలచగా ఉండదు. మీకు ఇంకొంచెం పలచగా ఉండాలనుకుంటే పాలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. పైన సన్నగా కట్ చేసుకున్న కొన్ని జీడిపప్పు, సన్నగా కట్ చేసుకున్న కొన్ని బాదం పప్పు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొన్ని పిస్తా వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్లేదు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సపోటా జ్యూస్ రెడీ. 2 నిమిషాల్లోనే ఈ జ్యూస్ని తయారు చేసుకోవచ్చు. ఈ జ్యూస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.